హలో అండి. నేను నిజంగా మార్నింగ్ నుంచి నేను న్యూస్ చూడలేదు, ఇప్పుడే చూశానండి. ఏంటి, చేవెళ్ళ దగ్గర ఇన్సిడెంట్. తాండూర్ డిపో నుండి బస్సు హైదరాబాద్కు వస్తుందండి. తాండూర్ నుండి హైదరాబాద్కు వస్తుంది. ఈ ఇన్సిడెంట్ చేవెళ్ళ దగ్గర జరిగింది. అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేసి డిస్కస్ చేద్దాము. ఇన్సిడెంట్స్ ఎలా జరిగిందంటే, టిప్పర్ లారీ ఏంటి, కంకరని తీసుకొని వెళ్తుంది. ఆ టిప్పర్ లారీ ఏమైపోయింది, బ్యాలెన్స్ స్పీడ్ని కంట్రోల్ చేసుకోలేక, ఒక లోయలా ఉన్నప్పుడు స్పీడ్ని కంట్రోల్ చేసుకోలేక పక్కన నుండి వెళ్తున్న బస్సునైతే మొత్తానికి బస్సు మీద పడిపోయిందండి. ఆ కంట్రోల్ చేసుకోలేక దానివల్ల పడిపోవడం వల్ల లోపల ఉన్న అమాయకులు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఉన్నారండి. ఎందుకు, ఫ్రీ బస్సు వల్ల పొద్దున్నే జాబ్లోకి వెళ్ళే ఆడవాళ్ళు. ఇంకొకటి, నిన్న సండే హాలిడే అవ్వడం వల్ల చాలా మంది పిల్లలు, చాలా మంది స్టూడెంట్స్ ఇళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు, ఆడవాళ్ళు, వృద్ధులు, మొత్తం వీళ్ళే ఎక్కువ మెజారిటీలో ఉన్నారండి. వాళ్ళు మార్నింగ్ టైంలో నిజంగా ఎక్స్పెక్ట్ కూడా చేయరండి, మా లైఫ్లో ఇలాంటిది జరుగుతుందనేసి. వాళ్ళు ఎన్ని ఆశలతోని, ఎన్ని కోరికలతోని మార్నింగ్ లేసి రెడీ అయ్యి జాబ్లకని, కాలేజ్లకని వెళ్ళే వాళ్ళు. ఇంకొకటి, ఆర్టీసీ బస్సు అనగానే ఏంటి, ఫ్రీ బస్ అవ్వడం వల్ల దగ్గరగా చాలా మంది నిండిపోతారండి. అంటే దాదాపు 70 మంది ఉన్నారు. 70 మందిలో 24 మంది చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోతారో కూడా తెలీదు నిజంగా. ఎందుకంటే కంకర మొత్తం వాళ్ళ మీద పడడం వల్ల వాళ్ళు లేవలేరు. ఎందుకు, కంకర వెయిట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఊపిరి ఆడక, అయ్యో మమ్మల్ని బ్రతికించండి అని వేడుకున్న వాళ్ళు ఎంతమంది. ఈ తప్పు ఎందుకు జరిగింది, కేవలం టిప్పర్ లారీ డ్రైవర్ వల్ల. నిజం చెప్తున్నానండి, అంత వెయిట్ తీసుకుపోతున్నప్పుడు అంత ఓవర్ స్పీడ్ అవసరం అండి. మన దగ్గర తను తీసుకెళ్లేది వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు స్పీడ్ తక్కువ ఉండాలి. నిజంగా తను డ్రైవరు నిద్రమత్తులో ఉన్నాడు. ఎందుకంటే ఈ బస్సు, లారీ డ్రైవర్స్, ఇంకా టిప్పర్ లారీ వాళ్ళు, వీళ్ళు నైట్ మొత్తం జర్నీ చేస్తారండి. నైట్ మొత్తం జర్నీ చేసి అర్లీ మార్నింగ్ టైంలో ఇన్సిడెంట్స్ ఎందుకు చూస్తామంటే, మేబీ వాళ్ళు నిద్ర కంట్రోల్ అయిపోతారో ఏమో తెలీదు. ఆయన చేసిన మిస్టేక్ వల్ల ఆ టైంలో స్పీడ్గా వెళ్లాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే, దయచేసి ఆయన చేసిన మిస్టేక్ వల్ల అమాయకులు బలి అయిపోయారండి. వీడియో చూసినంతసేపు ఎంత బాధ అనిపించింది తెలుసా. అసలు వాళ్ళకు ఏమి కూడా తెలియదు, అసలు ఏం జరుగుతుందనేసి కూడా. ఆ క్షణంలో మమ్మల్ని వచ్చి కాపాడితే బాండు అనేటోళ్ళు ఎంతమందో నాకు అర్థం కాలేదు. ఎందుకు ఈ ఓవర్ స్పీడ్ ఎందుకండి. ఈవెన్ మన కార్ అయినా, మన ఒక బస్ అయినా, లారీ అయినా, ఏదైనా స్పీడ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఎలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మనం స్పీడ్ మినిమం బ్యాలెన్స్ చేసేటట్టు ఉండాలి. మనం బ్యాలెన్స్ చేయలేనంత స్పీడ్గా వెళ్లాల్సిన అవసరం ఏముందండి. ఈవెన్ కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ వల్ల కూడా ఆ అబ్బాయి తాగి డ్రైవింగ్, పెట్రోల్ బంక్ దగ్గర చూసాం కదా, తను తాగి చేసిన జల్సా వల్ల ఎంతమంది లోపల ఉన్న అమాయకులు బలి అయిపోయినరు. దయచేసి ప్లీజ్ ఆ మిస్టేక్స్ చేయకండి. దయచేసి ఓవర్ స్పీడ్తో, కార్ అయినా ఏ వెహికల్ అయినా ఓవర్ స్పీడ్తో నడపకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్